పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తోంది. తక్షణమే గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా లెంపలేసుకుని 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తోంది. లేకపోతే జరిగే పరిణామాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ, మిస్టర్ గోరంట్ల మాధవ్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోకేష్ మగాడని, మగటిమున్నాడని, మొనగాడని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోకేష్ ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావ కాదు అని నువ్వు హేళన చేస్తుంది, ఎద్దేవా చేస్తుంది. అందుకే నా భాషలో నేను చెప్తున్నాను, విను. నీకు నీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 16 అణాల అచ్చ తెలుగు అసలు సిసలు రంకుముగుడు రా లోకేష్, అర్థమైందా? అందుకే ఈ 11 నెలలు మీరు రెడ్ బుక్ అని మీ బ్లడ్ చల్లబడిపోయి చలి జ్వరం వచ్చి వెన్నును వణుకు పుట్టి తలదాచుకోవడానికి చోటు లేక విలవెల్లాడిపోతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని, అసెంబ్లీలో మైక్ కావాలని, Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని పిచ్చి పిచ్చి కోరికలతో పైత్యం ప్రకోర్పించి మాట్లాడుతున్నారు. ఒక తల్లికి పుట్టిన కొడుకునని మర్చిపోయావు, అన్నం తినే మనిషిని మర్చిపోయావు, ఒక భార్యకు భర్తనని మర్చిపోయావు, పిల్లలకు తండ్రినని మర్చిపోయావు, చదువుకున్నానని, పోలీస్ అధికారిగా పనిచేశానని, పార్లమెంటు సభ్యుడినని మర్చిపోయావు. చిత్తకార్తి కుక్కలాగా జిమ్ముకెళ్లి చిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానించావు. పురుషలోకం, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా చేశావు. నువ్వా లోకేష్ గారి గురించి మాట్లాడేది? అయినా చెప్తున్నాను విను. లోకేష్ గారు స్వచ్ఛమైన భారతీయ కుటుంబ వ్యవస్థకు, తెలుగు సంస్కృతి సంప్రదాయానికి నెలవైన మాతృమూర్తికి తనయుడు, ఒక స్త్రీమూర్తికి పతిదేవుడు, రేపటి పౌరుడికి పితృదేవుడు, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి అధినాయకుడు, ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖామాత్యుడు, నీకు నీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కాలయముడు గుర్తు పెట్టుకో. నోటికొచ్చినట్టు వాగితే నాలుక కోసేస్తాం, పళ్ళు పీకేస్తాం. ఖబర్దార్ మిస్టర్ గోరంట్ల మాధవ్.